తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి 3 ఇచ్చాడు, కానీ మనకి 1 ఇవ్వలేదంట. దేవునికి స్తోత్రం. కానీ ఈ లోకంలో మనము ఆ 1కే ఎక్కువ ఏమంటున్నాము, ఆ 1కే ఎక్కువ మనం బలం ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ 3 మనం వదిలేస్తున్నాం. హల్లెలూయా. కానీ 1 మనము చూసుకుంటున్నాము, కానీ ఇక్కడ మనము 3 చూడట్లేదు. ఆ 3 ఏంటంటే దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడండి? మొదటిగా శక్తి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 2వది ప్రేమయు, దేవునికి స్తోత్రం. 3వది ఇంద్రియ నిగ్రహము. హల్లెలూయా. కానీ మనకి ఏది ఇవ్వలేదంటండి? పిరికితన ఆత్మ ఇవ్వలేదు. హల్లెలూయా. పిరికితనము మనకి ఇవ్వలేదు. కానీ ఒక వర్షం వచ్చిందా, అమ్మో ఎక్కడ బురదలో కాలు పెట్టి జారిపోతామా అనే భయము. ఒక ఎండ ఉందా, ఆ ఎండ దెబ్బ తగిలి ఏమైపోతామా అని భయము. హల్లెలూయా. కాబట్టి మనుషులు ఈ లోక విధంగా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు ఎంతగానో దీవిస్తున్నాడు, దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నారు. కానీ ఆ భయముతోని సాతానుని వాళ్ళు ఏం చేస్తున్నారు? లేవనెత్తుతున్నారంట. హల్లెలూయా. ఆ సాతానుగాడు మరి చప్పట్లు కొట్టేలాగా చేస్తున్నారు మనుషులు. హల్లెలూయా. కానీ మనము ఏ మనుషులము? మనం ఎవరి మనుషులము? దేవుని బిడ్డలము. హల్లెలూయా. కాబట్టి మనకి ఇచ్చింది దేవుడు ఎన్నో ఉన్నాయి, కానీ మనము మాత్రము మన జీవిత యాత్రలో, దేవా నా జీవిత యాత్రలో నీ కృపాక్షేమములు నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దానికి ఒక లింక్ పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు? చిరకాలము యెహోవా మందిరంలో నీవు నివాసము చేయాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో మనము నివాసము చేయాలి. నెలలో ఆదివారాలు, ఎన్ని ఆదివారాలు ఉన్నాయో అన్ని ఆదివారాలు దేవుని మందిరంలో మనము నివాసము చేసి, మనము ప్రార్థన చేసి, మనము ఆరాధన చేసి, మనము వాక్యము విని మనము బలపడాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మన కుటుంబంలో మనము ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబ ప్రార్థన కానివ్వండి, మరి అలానే శుక్రవార ప్రార్థన కానివ్వండి, బుధవార ప్రార్థన కానివ్వండి. కానీ మన జీవితంలో కావాల్సింది ఏంటి? దేవా నీ కృపాక్షేమములు నా వెంట వచ్చేలాగా సహాయము దయచేయి. కానీ అక్కడ ఒక చిన్న లింక్ ఉంది, ఆ లింక్ వినట్లేదు, ఆ లింక్ పట్టించుకుంటాం లేరు మనుషులు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మన జీవితంలో కూడా మనము దేవుడి దగ్గర నుంచి, ఈ మనుషుల దగ్గర నుంచి కాదండి, దేవుడి దగ్గర నుంచి మనము ఒక ప్రత్యేకమైన దీవెన మనము పొందుకోవాలంటే మనము చిరకాలము దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. మరలా ఇంకొక మాట అన్నాడు కదండి, నా నామములో 2-3 ఎక్కడైతే ఉంటారో వారి మధ్యలో ఉంటానన్న. ఉట్టి మందిరంలోనే కదండి, మరి మందిరము ఆదివారమే వస్తుంది కదండి. కొన్నిసార్లు కొంతమంది చాలా తెలివిగా మాట్లాడతారు. కానీ ప్రభు ఇంకొక మాట ఏమన్నాడు? నా నామములో 2-3 ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను. కాబట్టి ఆ 2-3గా మనము ఏమి చేస్తున్నాము, ఏ ఆత్మీయ జీవితంలో ఉంటున్నామో, ఎంతగా మనము ప్రార్థన చేస్తున్నాము, ఎంతగా దేవుని మాటకి మనము లోబడుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మనము దేవుడి దగ్గర నుంచి మనకి భయము రాదంటండి. దేవుడి దగ్గర నుంచి మనకి ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర నుంచి మనకి వచ్చేది ఏంటండి? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మనలో భయము వస్తుందంటే అది ఎవరి ద్వారా వస్తుంది? సాతాను ద్వారా వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడి ద్వారా మనకి ఏమొస్తున్నాయి? మరలా ఈ వాక్యంలో ఉంది ముందు 3 మాటలు. 1 శక్తి, ప్రేమ, ఇంద్ర నిగ్రహం. ఆమేన్, స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనము చాలా 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 జాగ్రత్తగా ఉండి ప్రతి మెట్టు కూడా మనము ఆలోచిస్తూ ఉంటాం కదండి. కానీ ఆ ఆలోచనకి ముందు మనము దేవుడి పాదాల దగ్గర ఆ సమస్యని, ఆ శోధనని మనము పెట్టి మనము ముందుకు సాగుతున్నామా? హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము. ఇక్కడ ఏమంటున్నాడండి? మీరు ఏ రాజుకు? బబులోను రాజుకు మీరు భయపడుచున్నారు. హల్లెలూయా. కానీ ఏమంటున్నాడండి దేవుడు? మీరు భయపడకుడి. హల్లెలూయా.
అక్కడ బబులోను రాజుకి భయపడుతున్నారు, ఇక్కడ మనము దేనికి భయపడుతున్నాము? ఈ లోకంలో ఒక ఆర్థిక సమస్యలు ఎలాగ విడుదల వస్తుందా అని భయపడుతున్నామా? లేకపోతే వాళ్ళని ఎలాగ మోసం చేద్దామా, ఒకళ్ళు మోసం చేసేసినా ఏమైపోతుందా మన పరిస్థితి అని భయపడిపోతున్నామా? హల్లెలూయా. అనవసరమైన దానికి మనము భయపడుతున్నాం. హల్లెలూయా. అక్కడ రాజుకి వాళ్ళు భయపడుతున్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని నేను తప్పించి రక్షించి నేను మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. చప్పట్లు రావు మనకే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం ఎప్పుడైతే చప్పట్లు కొడతామో అపవాది అయిన సాతాను ఏమైపోతా ఉంటాడంట? పారిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము అనవసరమైన దానికి భయపడతా ఉంటాం, కానీ ఆ రాజుకి భయపడుతున్నారు. కానీ మన రాజు ఎవరండి? యేసయ్య. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన శక్తి గల దేవుడు మనకి తోడు ఉండగా మనకి విరోధి ఎవరు? దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకంలో ఇంకా ఒక భయం అనేది మీలో ఉంది. నా జీవితము ఏంటి? కొంతమందికి చచ్చిపోతానేమో అని భయం కదండి. చచ్చిపోతానేమో అనే భయము ఎప్పుడు ఉంటుంది తెలుసా అండి? వాళ్ళు తప్పు పనులు చేస్తే చచ్చిపోతాననే భయం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ చచ్చిపోతే నరకంకి వెళ్ళిపోతామేమో అని. హల్లెలూయా. అలాంటి కాదండి భయం. ఒకవేళ మనము చనిపోతే, మరి పౌలు భక్తుడు అన్నాడు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నా మటుకైతే బ్రతుకుటా క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. ఈ మాట చాలామందికి భయము కలుగుతూ ఉంటుంది. కానీ బ్రతుకుట క్రీస్తే అన్నప్పుడు మనము ఏ తప్పు చేయనప్పుడు, ఏ విధమైన భయము మనలో లేనప్పుడు, ఏ విధమైన శోధనకి మనము సమయం ఇవ్వనప్పుడు మనము ధైర్యంగా ఉంటామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు మాత్రము మీ జీవితంలో భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, రక్షిస్తాను, తప్పిస్తాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత బలమైన మాటలు. హల్లెలూయా. ఒక సంఘ కాపరి అలాగ నడుచుకొని వెళ్తున్నారంట. అమ్మా, దేవుడు మిమ్మల్ని, మీకు తోడుగా ఉంటాడు. దేవుడి సన్నిధికి వస్తే మీరు చేసిన ప్రార్థనకి ఆయన మీకు రక్షిస్తూ ఉంటాడు. మీకు ఆయన ఇంకేమై ఉంటాడు? మీ శోధనల నుంచి ఆయన తప్పిస్తూ ఉంటాడు. కానీ ఒక లింక్ పెట్టాడంట పాస్టర్. ఏమన్నాడంట? మీరు మాత్రం దేవుని సన్నిధికి రావాలి, బైబిల్ ప్రతిరోజు కూడా రీడ్ చేయాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అన్నాడంట. హల్లెలూయా. తర్వాత వాళ్ళు మాత్రము మాట వినలేదు. రెండో రోజు మరలా అదే రోడ్లో మరలా కనిపించారంట. అమ్మా, మరలా అదే మాట రిపీట్ చేశారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట మాత్రము వినలేదంట. తర్వాత వారం రోజులు, 10 రోజులు తర్వాత మరలా కనిపించారమ్మ. ఇంకా ఈయనకి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. అమ్మా, మీకు శాపాలు వస్తాయి, మీరు శోధనలో పడిపోతారు, మీకు శ్రమలు వస్తాయి అన్నప్పటికీ మరి పాస్టర్ గారి మీద వాళ్ళకి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. హల్లెలూయా. పాస్టర్ గారండి, ఈ మాటలు మాకు నచ్చట్లేదు. మరి ఏం మాటలు నచ్చాయి? మొన్న చెప్పిన మాటలు చెప్పండి, మళ్ళీ వస్తాం మేము అన్నారంట. అప్పుడు మరలా ఈ వాక్యం తీసి మళ్ళీ ఆయన చెప్పినప్పుడు మరలా ఆదివారం వచ్చినప్పటికీ వచ్చేసారంట. హల్లెలూయా. ఎందుకంటే ఎవరికైనా మంచి మాట చాలా దీవెన. హల్లెలూయా. మంచి మాట చాలా బలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మరి ఒక పాస్టర్ గారు నోటి ద్వారా ఇంకా చెప్పి అలిసిపోయి ఇంకా ఆయనకి కోపం వచ్చి ఒకవేళ రాకపోతే మీకు అన్నప్పుడు వెంటనే వీళ్ళలో ఏమి కలిగింది? ఒక విధమైన భయము. ఆ మాటలో భయము. దేవునికి స్తోత్రం. అది విన్నప్పుడు భయము. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సంగమా, దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మాట మనము ఎప్పుడైతే వింటామో అది విన్నప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. అంతేగాని మనం లోక విధమైన భయము కాదండి. లోక విధమైన భయముతోని మనం ఉన్నామంటే మనము ఎవరికి చోటిస్తున్నట్టు? సాతానికి చోటిస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలానే మరి 3 విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి ఏంటంటే శక్తి. హల్లెలూయా.
మన శక్తి, మనము తింటే శక్తి వచ్చే, మనం టాబ్లెట్లు వేసుకుంటే శక్తి కాదు, దేవుని శక్తి చాలా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దామండి. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలకు కాదు, వారి శక్తితోనే తెలుసుకొందును. ఆమేన్, హల్లెలూయా. పౌలు భక్తుడు మరి కొరింథీ సంఘంతో అంటున్నాడు, ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు, వారి శక్తినే తెలుసుకొందును. ఆమేన్. వాళ్ళ మాటలతోని కాదు కానీ శక్తితోనే నేను తెలుసుకుంటాను. హల్లెలూయా. తర్వాత 20లో ఏముందండి? మాటలతో కాదు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యము కూడా మాటలతోనే కాదంటండి, దేనితోనే? శక్తితోనే. హల్లెలూయా. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ శక్తి మనకి రావాలంటే నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. దేవుని శక్తి మనలో రావాలంటే, దేవుని శక్తి మనము అనుభవించాలంటే మనలో ఒకటి ఉండాలంట. ఏంటది? బూస్ట్ తాగాల రోజు? చెప్పండి. బూస్ట్ తాగుదామా? కూరగాయలు తిందామా? చెప్తారు కదా, ఇవి తినండి ఇవి వస్తాయి, ఇవి తినండి అవి వస్తాయి అని. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ అనే శక్తి మనలో ఉన్నప్పుడు, ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమొచ్చేస్తుందంటే అండి శక్తి. కాబట్టి మరి ఆ 1 కొరింథీ 4వ అధ్యాయము 20లో ఏమనుందండి? దేవుని రాజ్యము మాటలతో కాదు. హల్లెలూయా. దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ శక్తితోనే ఉన్నది. కాబట్టి ఆయన రాజ్యము మనము చూడాలన్నా, ఆయన రాజ్యము మనము అనుభవించాలన్నా, ఆయన ప్రవచనాలు, ఆయన దర్శనాలు అన్నీ మనము అనుభవించుకోవాలన్నా మరి మనకేముండాలి? శక్తి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎంతమందికి ఈరోజు శక్తి కావాలి? హల్లెలూయా. కాబట్టి రోజు ప్రార్థన చేసినప్పుడు, దేవా నాకు నీ పరిశుద్ధాత్మని నాకు దయచేయి. ఆత్మ ఆటోమేటిక్ ఏమొచ్చేస్తూ ఉంటుంది? శక్తి వచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆలిక్స్ ఒక డబ్బా కొంటే ఒక గ్లాస్ ఫ్రీ. ఒక చిన్న అమ్మాయి షాప్కి వెళ్తుందంట. ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు మమ్మీ ఆలిక్స్ కావాలంటుంది. అసలు చెప్పాలంటే అమ్మాయి ఆలిక్స్ ఎక్కువ తాగదు, ఇష్టం లేదు. కానీ అక్కడ ఏమొస్తుంది? అక్కడ కప్పు వస్తుంది, మంచి పెద్ద కప్పు వస్తుంది. ఆ కప్పు కావాలంటే ఆ అమ్మాయికి ఏం కావాలి? ఏం కొంటే వస్తుందా కప్పు? కాబట్టి మనకి ఈ శక్తి కావాలంటే మనకి ఏం కావాలి? ఆత్మ, దేవుని ఆత్మ కావాలి. అందరికీ అర్థమైందండి? స్పష్టంగా చెప్పాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని రాజ్యము మనం చూడాలి. అక్కడ ఏముంటుందంట? ఆయన శక్తి. మనకు ఆ శక్తి ఉంటేనే ఆయన రాజ్యంని మనము చూడగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనము చూద్దామండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆమేన్, హల్లెలూయా. అక్కడ గలిలయ నుంచి దేవుడు తిరిగి వెళ్ళాడంట. ఎలాగ తిరిగి వెళ్ళాడు? మామూలుగా వెళ్ళాడా? ఆత్మ బలము ఆయనలో ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము కూడా ఏదైనా వెళ్ళాలి, ఏదైనా ఒక శోధన నుంచి మనం తప్పింపబడాలి, ఏదైనా ఒక రాజ్యం, కష్టమైన రాజ్యంకి మనము వెళ్ళాలంటే మనలో ఏముండాలండి? ఎందుకంటే దేవుడికే ఆత్మ బలముతోని ఆయన గలిలయ తిరిగి వెళ్ళాడు. అంటే ఆయనలో ఆత్మ బలము లేకపోతే ఆయన తిరిగి వెళ్ళడము కష్టము. హల్లెలూయా. కాబట్టి నేనే మార్గము అంటే మనం అందరము ఈ ప్రార్థనలో కూడా ఎక్కువ చేస్తాం కదండి. దేవా నేనే మార్గం అన్నావు కదా ప్రభా, నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభా అంటారు. చాలా బాగుంది. హల్లెలూయా. మరి ఆయన మార్గము ఆ గలిలయకి తిరిగి ఎలా వెళ్ళాడండి? ఆత్మ బలముతో వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవా నీ ఆత్మ బలము నాకు
దయచేయాలి. హల్లెలూయా. ధైర్యము నాకు దయచేయండి, ఒక విశ్వాసము దయచేయండి, ఒక ప్రార్థన జీవితము నాకు దయచేయండి అని మనము కూడా ఒక ఖచ్చితంగా మనము ఉండాలి. హల్లెలూయా. ఒక డాక్టర్ అవ్వాలంటే అది సాధించాలి అని ఎలాగైతే పట్టుదలతోని ఉంటారో, ఏదైనా ఉద్యోగము రావాలంటే ఒక ఎడ్యుకేషన్ ఉంటే కానీ రాదు అని ఒక పట్టుదలతోని ఉంటారో, ఒక ఇల్లు కట్టుకోవాలంటే దానికి డబ్బు కావాలి, ఎలాగైతే అది సంపాదించాలని పట్టుదలతోని ఉంటారో, మనము కూడా ఆయన ఆత్మ అంటే ఆయన ఆత్మ ఉన్నప్పుడు ఆయన శక్తి ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవా నీ శక్తితోని నన్ను నింపు. హల్లెలూయా. ఆ శక్తి అంటే ఏంటి? ఆటోమేటిక్గా మనకి కావాల్సింది ఆలిక్స్. గుర్తుపెట్టుకోండి అందరూ, రోజు ఆలిక్స్ కొంటేనే కప్పు ఫ్రీ. హల్లెలూయా. ఆత్మ ఉంటేనే బలము ఫ్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అదే వాక్యంలో ముందు వాక్యంలోకి వచ్చేసినట్లయితే మరి రెండో మాట ఏమనుందండి? ప్రేమయు. హల్లెలూయా. ప్రేమతోని మనము నింపబడాలి. దేవునికి స్తోత్రం. 1 యోహాను 4వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దామండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి యోహాను ఏమంటున్నాడండి ఇక్కడ? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను. హల్లెలూయా. మన ఎడల ఆల్రెడీ దేవునికి ఏమున్నదంట? ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం. కానీ మనము ప్రేమించే వాళ్ళంగా ఉన్నామా? ఎందుకంటే మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16 వచనంలో మరి చూసినట్లయితే ఏమనుంది? దేవుడి లోకం ఎంతగానో ఒట్టి ఒక్కరినే ప్రేమిస్తాను అనట్లేదు ప్రభు. హల్లెలూయా కదండి. ఒట్టి కెజియానే నేను ప్రేమిస్తాను అంటున్నాడా ప్రభు? దేవుడు లోకంని ఎంతగానో ప్రేమిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి పాపము చేసిన వాళ్ళని కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడు? ప్రేమిస్తానంటున్నాడు. ఇక్కడ కూడా వ్యక్తిగతంగా అంటున్నాడు. మరలా ఏమంటున్నాడు? మన ఎడల యోహాన్ అంటున్నాడు ఆల్రెడీ దేవుడు మనని ప్రేమిస్తున్నాడు. అయితే రెండో మాట ఏముంది చూద్దాము. దేవుడు ప్రేమాస్వరూపి అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము మన జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఒక ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి అంటే ఇంకేమనుందా? నెక్స్ట్ మాట ఏమనుందా చెప్పండి. హల్లెలూయా. ఆయన స్వరూపమే ఒక ప్రేమతోని నింపబడి ఉందంట. కాబట్టి నా ప్రియమైన సంగమా, మరి మన జీవితంలో మనము ఎంత ప్రేమతోని నింపబడాలి? ఏమండి నేను దేవుని బిడ్డనండి, ఏమండి నేను పలానా సంఘంలో నేను పలానా పదవి నాకు ఉందండి, కానీ ప్రేమ ఉందా? హల్లెలూయా. ఏంటి నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను దేవుడిని నేను ఎరుగుతున్నానండి, దేవుడు అంటే నాకు తెలుసండి, చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్తున్నాను, కానీ మనలో ప్రేమ ఉన్నదా? హల్లెలూయా. నేను బైబిల్ ముట్టుకోకుండా బైబిల్ తీయకుండా నేను జీవించలేనండి. బైబిలే నా ప్రాణం అండి, బైబిలే నా జీవితం అండి, బైబిలే ఇంకా ఎన్నెన్నో మాటలు డైలాగులు వస్తూ ఉంటాయి, కానీ మనలో దేవుని ప్రేమ కలిగి మనము ఉన్నామా? అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మనకి ఒక గొప్ప ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన స్వరూపము ఆయనకు ఒక్కటే కాదు, ఒక చెయ్యే కాదు, ఇచ్చే చెయ్యి, అన్ని విషయాల్లో కూడా ఆయన స్వరూపము తల నుంచి అరికాల వరకు కూడా ఆ స్వరూపం అంతా ఎలా కనిపిస్తుందంట? ప్రేమనే కనిపిస్తుందంట. హల్లెలూయా. కాబట్టి మనం ఒక క్రైస్తవ జీవితము జీవించినప్పుడు ఏ విధమైన మరి ప్రేమతోని మనము ఇతరులని దర్శిస్తున్నాము, ఇతరుతోని మాట్లాడుతున్నాము అనేది చాలా చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. హల్లెలూయా.
దేవుడు ఆయన రెక్కలు క్రింద మనని కప్పుతాడంట. ఆయన రెక్కల క్రింద మనని భద్రపరుస్తాడంట. ఒక మనిషి మనని రెక్కల కింద భద్రపరచడెందుకు? ఒక మనిషి పేరు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము? కానీ దేవుడు మాత్రం ఆయన రెక్కల క్రింద మనని భద్రపరుస్తాడు. కానీ అయితే ఇక్కడ వాక్యం చూసినట్లయితే ప్రేమ ఏం చేస్తుందంట? అనేకమైన పాపములు కప్పుతుందంట. అంటే ఆ ప్రేమ గల దేవుడు ఏం చేస్తాడు? మన పాపములన్నీ కూడా కప్పుతూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే మనము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా దేవా ఇంకా ఇంతవరకు నేను చేసిన పాపం బట్టి నన్ను క్షమించి, ఇంకా నేను ఈ రోజు నుంచి నేను పాపము చెయ్యను. పాపం అంటే ఏంటండి? చర్చికి రాకపోయినా పాపమే, ఏదో పాపము కాదు. హల్లెలూయా. ఏదో ఇది కాదండి, ఏదో దొంగతనము చేస్తేనే కాదు, మనము దేవుని సన్నిధికి రాకపోతేనే అదొక పెద్ద పాపం. హల్లెలూయా. మరి అబద్ధాలు ఆడడము పాపం అంటారు, దొంగతనం చేయడం పాపం అంటారు. ఇవన్నీ కరెక్టే. మరి ఆజ్ఞలన్నీ కూడా పాటించకపోతే అది మనము పాపం చేసినట్టే. కానీ అస్సలు దేవుని సన్నిధికి రాకపోవడము కూడా మనము చేసిన మొదటి పాపం అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పాపము నుండి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తొలగిస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి ఆ రెండో మాట ఏముంది చూడండి, 4:8 ముఖ్యముగా కాగా అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఒకని ఎడల ఒకరు ఎలాంటి ప్రేమ అంటండి? నిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకా అన్నీ మర్చిపోవాలి, గతమంతా మర్చిపోవాలి, మన ప్రేమతోనే మనము ముందుకు సాగాలి. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు మీరు ప్రేమించమన్నారు, బాగానే ఉంది, నేను ప్రేమిస్తున్నాను, కానీ వాళ్ళు మాత్రము వాళ్ళు నన్ను ద్వేషిస్తూనే ఉన్నారండి, వాళ్ళ మాటలతో హింసిస్తూనే ఉన్నారండి అన్నప్పుడు సైలెంట్ అయిపోండి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుడు వాళ్ళనే మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు వాళ్ళకే స్వస్థ బుద్ధిని ఇస్తాడు, దేవుడు వాళ్ళకే మంచి హృదయంని ఇస్తాడు. ఎందుకంటే ప్రభు ఒక మాట అన్నాడు, నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుస్తాను అంటు. హల్లెలూయా. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుస్తానంటే అది ఎంత పెద్ద పదవి అండి. ఏండి, ఏ పదవి కన్నా ఆ పదవి చాలా పెద్దది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఉద్యోగంలో మనము మేనేజర్లు కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఇంకేమో కావచ్చు, ఒక హై పొజిషన్లో ఉండొచ్చు, కానీ మన పాపములన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి మన శత్రువులు ఎదుట ఆయన మనకి భోజనము సిద్ధపరుస్తున్నానంటే ఎంత ఆయన మనని ప్రేమిస్తే మన పాపములని క్షమిస్తాడు. ఆ పాపంలో కొన్నిసార్లు మనం దేవుణ్ణి కూడా వ్యతిరేకిస్తామేమో, ద్వేషిస్తామేమో. ఏం దేవా ఏం చేసావు, ఇన్ని సంవత్సరాలు నేను ఆదివారాలు వస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, ఏం చేస్తున్నావు? హల్లెలూయా. కానీ దేవుడు మాత్రము ఆయన ప్రేమతోని ముందు వాక్యంకి వచ్చేది ఏం చేస్తాడంటండి? మన పాపములను అంటే మన నోటి నుంచి వచ్చే వ్యతిరేకమైన మాట కూడా పాపమే. హల్లెలూయా. కానీ దేవునికి వ్యతిరేకంగా రూపింపిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఆయన దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు? నా ప్రియమైన సంగమా, హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి ఇక్కడ సామెతలు మరి చూసినట్లయితే సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. కలహమును రేపును కలహము రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ దోషములన్నీ కూడా కప్పును. హల్లెలూయా. ప్రేమ అంట దోషములు అన్నీ కూడా కప్పివేస్తుంది. కాబట్టి మరలా ముందు వాక్యంకి వచ్చేస్తే ఆయన 3 బలమైన మాటలు చెప్పాడు. ఏమేమి మనకి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో? శక్తి, ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ఈ శక్తి ప్రేమతోని మనము ఎప్పుడైతే నింపబడతామో అద్భుతాలు కూడా మనము చూస్తాం. ఇంకా సాతానుగాడు కూడా రావాలంటే ఏమైపోతాడు? భయపడిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడోది మరి చూసినట్లయితే మూడో మాట ఏంటండి? ఇంద్రియ నిగ్రహము. హల్లెలూయా. మంచి ఆలోచనలు, మంచి మరి నడిపింపు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్వస్థ బుద్ధి అనే ఆత్మ మనకు
ఉండాలి. హల్లెలూయా. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి స్వస్థ బుద్ధి అనగానే ఏంటండి? మంచి. హల్లెలూయా. మంచి బుద్ధి, మంచి ఆలోచన, మంచి కోరికలు, ఒకరి గురించి మంచి నడక, మంచి జీవితము మనము జీవించినప్పుడు మంచి ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు ఇస్తూ ఉంటాడంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక వాగ్దానము ద్వారా మీ జీవితంలో ఫస్ట్కి చూపిస్తాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఇంకేమి ఆశీర్వాదాలు అవన్నీ పక్కన పెట్టండి. అసలు దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడండి? ఆ చిన్న వాగ్దానము ద్వారా మీకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానం నాకు ఎందుకు వచ్చింది, ఈ వాగ్దానము ఏమిటి అని మనం అనుకోవచ్చు కదండి. అయితే ఆ వాగ్దానము వెనకాల చాలా బలమైన శక్తి ఉంటుంది. ఆయన ఎంతో మనని ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి దేవుడు తప్పించడానికే మన జీవితాల్ని ఉంటాడు. మరి సామెతలు 13వ అధ్యాయము 24వ వచనము మరి చూసినట్లయితే, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. బెత్తము వాడని వారు తన కుమారులకి విరోధి. హల్లెలూయా. కాబట్టి బెత్తము ఎవరైతే వాడరో వాళ్ళ కుమారులకి ఏంటంట? విరోధి. హల్లెలూయా. నేను చిన్నప్పుడు నా తల్లిదండ్రులతో ఎన్నో తన్నులు తిన్నానేమో, ఇప్పుడు పెద్ద అయిపోయాను, కానీ ఇప్పుడు మాట వినకపోతే ఇప్పుడు బెత్తంతో ఎవరు కొడతారండి? దేవుడు కొడతాడు. హల్లెలూయా. అయ్యో కొట్టడం అంటే ఏంటంటే ఆ శోధన. ఎందుకు ఈ శోధన అని మనం ఒక్కసారి ఆలోచిస్తున్నామా? ఆ బెత్తం అంటే ఆ బెత్తము వాడినప్పుడు నొప్పి, బాధ కదండి. ఆ బాధ ఎందుకు, ఆ వేదన ఎందుకు, ఆలస్యాలు ఎందుకు మనకి జరుగుతున్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించి గ్రహించినట్లయితే మన జీవితాలు చాలా బాగుపడుతూ ఉంటాయి. కానీ ఈ లోకంలో ఒక తండ్రిని బట్టి ఆయన తండ్రితోని పోల్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తండ్రులారా బాగా తన్నండి మీ పిల్లల్ని. మాట వినకపోతే ఏసేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అనుకుంటాము, కానీ ఎప్పుడైతే మనం ఒక వయసుకు వస్తామో, ఒక స్థాయిలో మనం ఉంటామో, ఆ రోజున తండ్రి బెత్తము తీయకపోతే ఈరోజు నేను చెడు మార్గంలో నడిచేదాన్ని అని మనం గ్రహిస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను కూడా ఈరోజు నేను అనుకుంటాను, ఎప్పుడో నాకు ఎక్కడో పడ్డాయి గుర్తు రావట్లేదు, కానీ ఆ పడిన దెబ్బలే ఈరోజు నేను ఒక మంచి మార్గంలో నడుస్తున్నాను. హల్లెలూయా. ఈ ఆత్మీయ జీవితంలో కూడా మరలా బెత్తం ఎవరు తీస్తారంటండి? దేవుడు తీస్తాడు. హల్లెలూయా. నాకే శ్రమలా, నాకే బాధలా, నాకే వేదనలా అంటే ఇంకా మనకి దేవునికి మనం ఏదో చేయాలి, ఇంకా ఏదో సమీపం కావాలి, ఇంకేదో ప్రార్థన కావాలి, ఇంకా ఏదో దేవుడికి మన దగ్గర నుంచి కావాలి. హల్లెలూయా. ఆయన ఇచ్చే దేవుడు, కానీ మనని కూడా ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనని కూడా ఆయన పరిశుద్ధంగా ఉండడానికి ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన 3వ అధ్యాయము 19వ వచనము మరి చూసినట్లయితే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన స్వస్థ బుద్ధి కలిగిన గొప్ప శక్తి గల దేవుడు కాబట్టి, మంచి బుద్ధి ఉంది కాబట్టి ఆయన మనల్ని వదిలేయకుండా ఏం చేస్తాడండి? నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో అందరినీ కూడా నేను గద్దించి శిక్షించుచున్నాను. ఎందుకు గద్దిస్తున్నాడు? ఒక దేవుని మాటకి మనము లోబడకపోతే ఒక పాస్టర్ గారి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? వాక్యము ద్వారా గద్దిస్తాడు. హల్లెలూయా. అది గద్దించినప్పుడు ఎందుకు ఇలాగన్నారు అని మనం ఒక్కసారి గ్రహిస్తున్నామా? ఎందుకంటే మన దేవుడు మంచి స్వస్థ బుద్ధి కలిగిన గొప్ప శక్తి గల దేవుడు. హల్లెలూయా. కాబట్టి అంత శక్తి గల దేవుడు మనని ఎందుకు గద్దిస్తున్నాడు? ఆయన వాక్యము ద్వారా మనని ఎందుకు గద్దిస్తున్నాడు? ఒక మంచి ప్రవచనము ద్వారా మనని ఎందుకు గద్దిస్తున్నాడు? ఒక మంచి కొన్నిసార్లు పాటల ద్వారా కూడా మనని గద్దిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ గద్దింపు మన జీవితంకి ఒక మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రెండో మాట ఏముందండి?
గనుక ఆయన మరి మనని గద్దిస్తాడు, శిక్షిస్తారు. కాబట్టి దీన్ని బట్టి మన జీవితాల్లో కోపము పక్కన పెట్టి, ఈర్ష్య పక్కన పెట్టి, అహంకారము పక్కన పెట్టి మనం ఏం చేయాలంట? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. హల్లెలూయా. మారు మనసు మనిషికి మార్గం అంటండి. హల్లెలూయా. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపము మనిషికి మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపము మనిషికి మోక్షం. నీ పూర్ణ ఆత్మతో మోకరిల్లుమా, నీ పూర్ణ మనసుతో ప్రార్థించుమా. ఆత్ముడే పరిశుద్ధాత్ముడే అందించినే రక్షణ మార్గం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరి ఇంకొక చిన్న మాట చూద్దాము. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-11 మరి చూసినట్లయితే, కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. కొన్ని రోజులు ఆయన ఏం చేస్తాడంటే మనని శిక్షిస్తూనే ఉంటాడు. కానీ అది మనము ఏం చేయాలి? మనము పాలు పొందవలనని, ఆయన పరిశుద్ధతలో, దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధతలో మనము పాలుకొని మారు మనసు మనము పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మన జీవితంలో మనకి 3 అవసరం. ఏంటవి? మరలా ముందు వాక్యంకి వచ్చేయండి. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము. ఈ 3 మనలో ఆయన ఇస్తున్నాడు మనకి, మనం పుచ్చుకుంటాంలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. ఆయన ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? పుచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అది పుచ్చుకొని మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన. దేవా, ఇంత మంచి గిఫ్ట్స్ ఇచ్చావు కదా, ఇంత మంచి తలాంతులు ఇచ్చావు కదా, కానీ ఆయన మాత్రము, దేవుడు మాత్రము ఒకటి మన జీవితంలో ఇవ్వలేదంట. ఏమి ఇవ్వలేదు? పిరికితనము అనే ఆత్మ మాత్రం మనకి ఇవ్వలేదు. కాబట్టి భయంతో ఉంటున్నారా? నా జీవితం ఏంటి? సరే, ఒక ప్రశ్న వేస్తాను. ఎంతమంది భయముతోని నా కూతురు పెళ్ళి ఎలా అవుతుందా, నాకు ఆయుష్ ఉంటుందా, నేను ఆత్మీయ జీవితంలో ఎదగగలనా, నాకు ఆర్థికంగా బలంగా ఉంటానా, అసలు నా జీవితం ఏంటి, చచ్చిపోతేనే బెస్ట్ అని ఎంతమంది ఈ పిరికితనముతోని ఉంటున్నారు? చేతులు ఎత్తండి. ఉంటున్నారా? హల్లెలూయా. దేవునిలో విశ్వాసం మనము ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనము ఇంకా ఈ రోజు నుంచి వదిలేసుకొని దేవుడిచ్చిన ఈ 3ని మనము పట్టుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము మరి చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఆమేన్. హల్లెలూయా. ఆనోకు ఆయన గొప్ప విశ్వాసము బట్టి ఆయన ఏమి చూడలేదంటండి? మరణము చూడలేదు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏముందండి? కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఆయన జీవితం అయిపోయే ముందు ఆయన ఒక గొప్ప సాక్షిగా ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మరి ఆనోకు ఎన్ని సంవత్సరాలు ఆయన జీవించాడు? చాలా సంవత్సరాలు ఆయన జీవించాడు. ఎంతో విశ్వాసంతోనే ఆయన జీవించాడు, ఎంతో నమ్మకస్తుడిగా ఆయన జీవించాడు. హల్లెలూయా. ఇవన్నీ ఇలాగే ఎందుకు ఆనోకు గురించి ఒక మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడంటే, మరి ఆయన కూడా వాక్యానుసారంగా ఆయన జీవించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన గురించి కూడా మనం ఇక్కడ ఇప్పుడు ఉన్నాం కదండి, నేను లేనప్పుడు నా గురించి మాట్లాడాలి. నేను ఇక్కడ ఉన్నప్పుడు అమ్మగారు మంచోళ్ళు, అయ్యగారు మంచోళ్ళు కాదు. నేను ఇక్కడ లేనప్పుడు నా గురించి ఎంతమంది మంచి చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అలానే ఇక్కడ ఆనోకు కూడా ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు మరి ఆయన గురించి ఎంతమంది, లోకమంతా ఆయన గురించి, ఆయన చాలా మంచోడంట. హల్లెలూయా. అంటే ఆయనలో ఒక శక్తి ఉంది ఆ మాట చెప్పుకోవడానికి, ఆయనలో ఒక ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం.
ఆయనలో ఒక ఇంద్రియ నిగ్రహం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన గురించి చెప్పుకుంటున్నారు. కాబట్టి మీ గురించి నా గురించి ఎవరు చెప్పుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచిద్దాం. అది చెప్పుకోవాలంటే మన జీవితాలు మనము చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఒక బంగారము లాకర్లో ఒక ఆమె అంట, ఏంటి బంగారం ఉందా మీ ఇంట్లో? ఉంది కదండి, చూపియండి అందంట. బీరువా తీసిందంట, లాకర్ తీసిందంట, మళ్ళీ లోపల లాకర్ తీసిందంట, మళ్ళీ ఏదో పైకి ఎత్తిందంట. ఇన్ని తీసి అంటే ఆ బంగారం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుంది. చిన్నది ఇంతే ముక్క. కానీ అంటే ఎందుకండి ఇంత లోపల పెట్టారంటే, ఏంటి ఎంత కష్టపడ్డాను తెలుసా? మరి దేవుడు మన గురించి ఎంత కష్టపడుతున్నాడు, ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడి నుంచి ఇంకా మన గురించి మొర పెడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. మనం ఒక బంగారం గురించి అంత కష్టపడుతున్నామే, మరి ఆయన ఆత్మల నిమిత్తం ఎంత కష్టపడుతున్నారు. ఆత్మలు ఎవరండి? నేను, మీరు, మనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాలు ముందుకు సాగాలి. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకొని ప్రార్థన చేయించున్నాను ప్రభువా. ప్రార్థన వినే దేవా, ప్రార్థనకి జవాబు దయచేసే తండ్రి నీకు స్తోత్రము ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము ప్రభువా. మరి ఈ సమయంలో ప్రభువా వాక్యానుసారంగా బిడ్డలందరూ జీవించడానికి నీవు కృప దయచేయండి. విన్న బిడ్డలందరినీ మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి. విని దాని ప్రకారము నడిసే వాళ్ళని ప్రత్యేకంగా మీరు దీవించి కరుణించి కాపాడి రక్షించి వాళ్ళ ప్రతి శోధన నుంచి మీరు తప్పించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. 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 భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు జ్ఞానం